So hello everyone, I am Dr. Aftab Abdul Khader. I am a cornea, cataract and refractive surgeon. American Laser Hospital lo as a ophthalmologist consultant I am working here. So today we will be discussing briefly about cataract. Ivala shuklam ante cataract gurinchi manam maatladadam. సో క్యాట్రాక్ట్ అంటే ఏంటి? క్యాట్రాక్ట్ అనేది ఒకటి జబ్బు కానీ డిజీజ్ కాదు. అది ఒక వయసుతో వచ్చిన మార్పు. మన కంట్లో మనం ఏదైతే లెన్స్తో న్యాచురల్ లెన్స్తో మనం పుట్టుతాం, ఆ లెన్స్ ఒక వయసు అయిన తర్వాత అంటే 50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ లెన్స్లో శుక్లంకి సంబంధించిన మార్పులు అనేది మొదలవుతాయి. దాన్నే మనం తెలుగులో శుక్లం అంటాం, ఇంగ్లీష్లో క్యాట్రాక్ట్ అంటాం. సో క్యాట్రాక్ట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటి కారణం అనేది నేను ఇందాక చెప్పినట్టు ఒక ఏజ్కి సంబంధించి ఒక బాడీలో మార్పు. అంటే మన వైట్ హెయిర్ ఎలా వస్తుంది ఒక ఏజ్ తర్వాత, బ్లాక్ నుంచి గ్రే ఎలా టర్న్ అవుతుంది హెయిర్, అలాగే మనకి మన న్యాచురల్ లెన్స్ ఏదైతే నార్మల్గా ఒక వయసు వరకు ట్రాన్స్పరెంట్ అంటే ఒక గ్లాస్ లాగా మనకి ఉంటుంది, అది శుక్లం కింద చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే అది శుక్లం కింద చేంజ్ అవుతుంది మనకి చూపు అనేది మనకి కంట్లో తగ్గుతుంది. సో ఇలా కాకుండా షుగర్ ఉండే వాళ్ళకి క్యాట్రాక్ట్ వయసు కన్నా కొంచెం ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత తొందరగా ముదిరిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటే మనకి వయసుతో సంబంధం లేకుండా క్యాట్రాక్ట్ రావచ్చు. దాన్ని మనం ఒకవేళ కంటికి ఏదైనా దెబ్బ తగిలినా కంటికి, లేకపోతే ఒక మనిషికి ఎక్కడైనా పనిచేసినప్పుడు షాక్ తగిలినా, ఎలక్ట్రిక్ షాక్ తగిలినా అలాంటప్పుడు రావచ్చు. లేకపోతే మనం ఆరోగ్యం చాలా ఏదైనా ప్రాబ్లం వల్ల మనం సఫర్ అయ్యి స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఒక లాంగ్ డ్యూరేషన్ కోసం వాడినా అప్పుడైనా దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కింద క్యాట్రాక్ట్ రావచ్చు. ఇంకోటి చిన్న పిల్లల్లో క్యాట్రాక్ట్ రావడం, పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్ అంటాం. అది అయితే కంజనైటల్ అంటే బై బర్త్ ఉండొచ్చు, లేకపోతే డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్ అంటే పుట్టినప్పుడు క్యాట్రాక్ట్ ఉండదు కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి క్యాట్రాక్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు. దాన్ని డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్ అంటాం. సో ఎప్పుడు వచ్చినా ఏ వయసులో వచ్చిన క్యాట్రాక్ట్ దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో పరిష్కారం ఏంటి? క్యాట్రాక్ట్ ఒక డ్రాప్స్ వల్ల కానీ ట్యాబ్లెట్స్ వల్ల మనకి అది కరగదు. దానికి ఒకటే పరిష్కారం, క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేయాలి. సో క్యాట్రాక్ట్ సర్జరీ ఎప్పుడు చేయాలంటే మనకి మన డైలీ లైఫ్లో చేసే పనికి క్యాట్రాక్ట్ వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే క్యాట్రాక్ట్ అనేది సర్జరీ చేయించుకోవాలి. పాతకాలం లాగా మనకి ముదిరిపోయినప్పుడు నల్లగా అవ్వడం అప్పుడు కానీ తెల్లగా అప్పుడు చేద్దాం అనేది కాదు. మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మీ డ్రైవింగ్ కానీ, మీ చదవడం కానీ, ఈవెన్ ఒక గ్లాస్లో మీరు వాటర్ వేస్తున్నప్పుడు మీకు బ్యాలెన్స్ కుదరకపోయినా ఇలాంటి చిన్న మార్పులే మీకు సిమ్టమ్స్, మీకు కంటికి చూపు అనేది సరిగ్గా కనిపించట్లేదు. దాట్ మీన్స్ మీ కన్ను చెప్తుంది మీకు ట్రీట్మెంట్ అనేది అవసరం ఉందని.